హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. మరొక స్పెషల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. నాటుకోడి వేపుడు స్పైసీగా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఇలా తయారు చేశారంటే చాలా బాగా వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక 1/2 kg నాటుకోడి ముక్కల్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ వేడి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, ఒక స్టార్ అనే 1 ఇంచు చెక్క, అలాగే 2-3 లవంగాలు వేసి వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ గసగసాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి. 1 లేదా 2 యాలకులు వేసుకొని మంచి స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనము ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నిటినీ పౌడర్లా చేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రోట్లో అయినా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల అల్లం, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కచ్చా పచ్చిగా దంచుకోవాలి. మీరు మిక్సీలోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా మసాలా అనేది రుబ్బుకోవడం వల్ల ఆ స్మెల్ అరోమా చాలా బాగుంటుంది. ఇది చికెన్ ఉడికిపోయింది. ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మీరు చూసినట్లయితే వాటర్ రిలీజ్ అయింది, అలాగే చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ఐరన్ కళాయి తీసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగా వస్తుంది. నార్మల్దైనా తీసుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు వేసుకొని ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న చికెన్ని వాటర్తో సహా ఇందులో వేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది 3/4% వరకు ఇంకిపోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, మసాలా అన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసి ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ నాటుకోడి ఫ్రై రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ నాటుకోడి ఫ్రై నార్మల్ రైస్లో రసంతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బిర్యానీలోకి ఎందులోనైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి చక్కటి రెసిపీ తోటి మిమ్మల్ని కలుసుకుంటాను. సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, హెల్దీ రెసిపీస్, అలాగే సావిత్రి గారి, భానుమతి గారి జీవిత చరిత్ర, ఓల్డ్ మూవీస్ షూటింగ్ విశేషాలను చెప్పడం జరిగింది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్.